మామ ఒకవేళ లూఫీ మరియు యాంకాక్ నిజంగానే ప్రేమించుకుంటే వన్ పీస్ ప్రపంచంలోనే చాలా క్రేజీ కపుల్ అవుతారు. అది ఎలా ఉంటుందో కొన్ని ఊహలు చూద్దాం. ఫస్ట్ పాయింట్లో ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ కపుల్ అవుతారు. యాంకాక్ వైటి ఆకి అదే కాంగ్రర్ ఆకి ఉన్న వ్యక్తి మరియు లూఫీ కూడా అంతే. వీళ్ళిద్దరు కలిస్తే ప్రపంచంలో ఉన్న మిగతా పైరేట్స్ గ్రూప్స్ మరియు వరల్డ్ గవర్నమెంట్ కి పెద్ద తలనొప్పిలా మారుతారు. సెకండ్ పాయింట్ ఏమో యాంకాక్ అమెజాన్ లిల్లీ అనే ఐలాండ్ కి రాణి. ఒకవేళ లూఫీతో పెళ్లి జరిగితే లూఫీ ఆ ఐలాండ్ కి కింగ్ అవుతాడు. స్ట్రా హ్యాట్ పైరేట్స్ కి అమెజాన్ లిల్లీ ఒక పర్మనెంట్ బేస్ గా అవుతుంది. కానీ లూఫీకి ఒక చోట ఉండడం ఇష్టం ఉండదు కాబట్టి హ్యాంకాక్ కూడా తన క్రూతో లూఫీ వెంటనే ఓషన్ మీదకు ప్రయాణం చేయడానికి వస్తుంది. లూఫీకి పెళ్లి పిల్లలు అంటే పెద్దగా ఐడియా లేదు కానీ హ్యాంకాక్ మాత్రం లూఫీకి ఏం కావాలన్నా తన పవర్స్ తో లేకపోతే తన రాజ్యం నుండి తెచ్చిపెడుతుంది. లూఫీ మాత్రం హ్యాంకాక్ నాకు మీట్ కావాలి అని అడుగుతుంటాడు తప్ప ఎలాంటి రొమాంటిక్ బిహేవ్ చేయడం చాలా కష్టం. ఒకవేళ నిజంగానే లూఫీ మరియు హ్యాంకాక్ నిజంగానే పెళ్లి చేసుకుంటే ఫస్ట్ రియాక్షన్ షాన్జిదే అయి ఉండిద్ది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అందమైన అమ్మాయి లూఫీని పెళ్లి చేసుకోవడం తట్టుకోలేక గుండె పెళ్లి చచ్చిపోతాడేమో. అంతే వరల్డ్ గవర్నమెంట్ హాంకాక్ ఒక షిబుషుకి, లూఫీ మాత్రం ఒక వాంటెడ్ క్రిమినల్. వీరిద్దరు కలిస్తే నామీ మొత్తం ఫోర్స్ పెట్టి అటాక్ చేస్తారు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే లూఫీ తన గోల్ అయిన పైరేట్ కింగ్ అవ్వడం మీదే ఫుల్ ఫోకస్ చేస్తాడు. పెళ్లి గురించి ఎప్పుడు నో అనే చెప్తాడు. కానీ ఫ్యాన్స్ మాత్రం పైరేట్ కింగ్కి ఒక పైరేట్ క్యూన్ ఉండాలి అని హ్యాంకాక్ని కోరుకుంటారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.